రాజవి రాజు చిన్నమా పలకలో చేపలన్నీ బయట పడుతున్నాయి. చేట పడింది, తట్ట పడింది. ఏమన్నా ఎట్లు పడుతున్నాయి వెనకాల ఏమన్నా మా నిన్న గాడులు ఏమన్నా ఉన్నాయి? నీకు పక్క ఏమన్నా ఒకటే పోటు ఏడ్చాక మా ఏ పోటు చెవు తగలా జంగే బాబు కాదు చెడు బాంబు అదే ఏం తిరుగుతాను మనకి పక్క బాధపడగా నీ లోపలికి వచ్చే పోతున్నాడు అమృతాన్ని మన దగ్గర ఉంది. మేము ఆమన్నా రాకూడదే ఆయన నేను మీ మధ్య సంగతికి ఎంత దూరం పోతున్నాం. సత్యపతి సందర్భం మూడు కట్టం మాట్లాడి ఎవరికి మీ అత్తకి పెట్టినా మేము ఆంటి పెట్టినా కట్టే సరేమ్మా.
చూపించాను అంటే నేను మగవాడిని కదా మగవాడు అనేది మరి మా ఈ బ్యాగులో ఏం తెచ్చావు ఆ బ్యాగులో? 1,20,000 డబ్బు తెచ్చిన ఈ చిన్న బ్యాగ్ కాకపోతే అంత పెద్ద బ్యాగ్ తెచ్చినావు. అంతా 50 రూపాయల ఖాతాలు 100 రూపాయల ఖాతాలు అనుకున్నావా? మనకి ఏమనుకోవాలా? 200 రూపాయల ఖాతాలు 500 రూపాయల ఖాతాలు నెట్టి క్యాష్ లెక్కరనియ్యా లెక్కయా. మరి ఏ పక్కన 500 పెట్టావు, ఏ పక్కన 200 పెట్టావరా? అమ్మ ఏం చెప్పిందంటే చెప్పినది లెక్కాసారం అడుగుతాను లెక్క. అవును, నువ్వు భద్రంగా చెప్పాలి అమ్మ. మరి ఏ పక్కన 200 పెట్టావు? కానీ ఈ పక్కీ నీకే ఈ పక్కీ ఇన్నేపా జిప్పిడు ముందుంది కదా. ఈ పక్క ఏంది నీకే? ఈ పక్క నీకే. అటు సైడు ఈ సైడ్ నీకే. ఆ సైడ్ జిప్పులో ఈ సైడ్ చేతి తీసుకో, దగ్గర పెట్టుకో. అమ్మ చెప్పియా? అలా చెప్పు. ఈ సైడ్ మీకి, ఈ పక్క సైడ్ నువ్వు చేపెట్టి చూపించదా? నా కాడ అన్నీ ఉంది, జిప్పు అన్నీ ఉంది. అటు సైడు ఈ సైడ్ నీకే. మధ్యలో నన్ను పెట్టుకోండి అమ్మ. మధ్యలో ఏదైనా నా దావ ఖర్చులు చిల్లర పోసింది. దావ ఖర్చులు పొడిసిల్లా తీసుకొచ్చుకున్నావు అనమాట. డబ్బులు జాగ్రత్తగా రాసి పెట్టు. ఇంకా ఏమేమి తెచ్చావు? తెచ్చినాయా? ఏం తెచ్చావు అంటున్నారు కదా? తెచ్చినా నీ పిన్నాకుడికి పిన్నాకుడికి దుర్మార్గుడా, చక్కగా భోజనానికి అనాలి. భోజనానికి ఏమాత్రం ఏం వేస్తారా? పిన్నాకుడికి కూడా మీరు వేస్తారు. దుర్మార్గుడా, బ్రతికున్నప్పుడు భోజనము చనిపోయిన తర్వాత వండేదాన్ని పిన్నాకుడు అంటారు. అర్థమైందా? అమ్మ చెప్పింది. ఏమని? 7 చేతులు పోసినారా? ఎవరితో 7 చేతులు? అయ్యే పట్టుకుంటే అక్కడ మీరు భోజనం వండుకొని బగాలు వెళ్ళిపోయినట్టు పిల్లలు వండుకోండి. మాట చెప్పింది. అక్కడ ఏమన్నా పురాలంటే దూరంగా వండుకోండి బాగా. మరి నువ్వు చెప్పింది ఎట్టున్నది? బ్రతుకుంటే భోజనం చేసుకోండి, ఇంట్లో అమ్మతో కొట్టాడుతున్నావా? నేను కొట్టాడుతున్నా. మళ్ళీ నువ్వు మాట్లాడదే కాబట్టి కొద్దిగా ఎగస్ట్రా పంపించినట్టున్నావు. ఎవరినోడు గెలిచి ఎదురుంటున్నా అలా ఎందుకురా? అవును, నా దగ్గరికి వస్తాను కదా. ఇంకా ఏమేమి తెచ్చావు? కానీ త్వరగా దేవుడికి తాను ఉంటాడా? రాదురా, నువ్వు వంగి లేకపోతే ఎవరు మీ తాత ఉంటాడేమరా? మా తాత గురించి ఏం చెప్తాను? లేదురా, ఈ బ్యాగ్ ఏం తెచ్చావా? ఉందిరా మాట్లాడితే మా నాయనకు మా తాతలు పోతావా? మరి వచ్చి నా కొడుకు ఆడబెట్టింది ఏమో చూసుకో అమ్మే. అవునా, నువ్వు అయిపోతే నీ తాత మాట్లాడు. మా తాత ఏం మాట్లాడు? ఎప్పుడో మీరు పుట్టుకో. పోతాడా? మా నాయన ఏం చేస్తాడు? దావ నడుచలేదా? నేనే చేయాలా? నేను చేసింటి ఎవరు చేస్తారా? అవునా, కానీ ఎవరిని చెప్తున్నావా ఈ టైంలో? మా భార్య మీ వారిని ఎందుకు చెప్తున్నావు? మా భార్య మీ వారి పెట్టుకునేది జీతానికి. మరి ఆ మాట చెప్తావు? జీతానికి పెట్టిందిలే. ఏంది? చలికాలం కదా, చలికాలం అయింది కాబట్టి ఎన్ని మడుపులే తెచ్చిందా? ఎవరు? మా భార్య. ఏం పడుకుంటా? ఓ ఎన్నాళ్ళయ్యా ఉతికి అమ్మ మంటి కుప్పు గారి వేసుకో. బంగారు పక్షాలు చూడు, బాగా చూడు. బాగా చూడన్నాను కదా. తోపించుకుంటున్నావా? చూడు, బాగా చూడు. ఓరెట్టి ఏమి? ఓ రావరెట్టి ఏమిరా? అమ్మ తెలివి ఏమి తెలివియా? ఏమిటా తెలివి? ఓయమ్మ ఓయమ్మ అమ్మ చూడు పట్టి చిప్పేసింది. చిప్పు చిప్పు అదేనేమో అమ్మ ఏమన్నది? దూరంలో
బేరం పోతారా కాబట్టి చలికాలము అవును. ఎద్దుల బేరం పోయినప్పుడు పోయినప్పుడు దూరంగా ఎలా చలిపెట్టి పనుకుంటారా అవును. అప్పుడు నువ్వు తలకాయ గిట్ల పెట్టాలంట అందులో నీ కాబట్టి దీంట్లో తలకాయ పెట్టి నేను ఈ రెండు పిగించాలా దొరక తీసిన తర్వాత అంట 2 రోజులుగా 11 రోజులు నిద్రపోతావు ఆ తర్వాత 11 రోజులు తిట్టే పరుపులు వేసేది దుర్మార్గుడా. ఈ 11 రోజులు ఏం నాకు దినం కష్టమే లేదు కదా అన్ని రోజులు నిద్రపోతావు ఒరే దుర్మార్గుడా, అది బంగారు పట్టుచాల కాదురా. ఏమియా నీకు మర్చిపోయిందా నాకా ఈ ఓరెడ్డి ఏమిరా ఓయో ఏమి ఈ బంగారు పరిచయాలు కాదా అది బంగారు పట్టుచాల కాదురా, అది మీ అమ్మగారు కట్టే పావన. ఇది అమ్మగట్టే పావడానా అవును. అమ్మకి ఇంతుందా శివా శివ శివా. ఏయ్, ఆడవారికి ఎవరికైనా బట్టలు కాస్త విసురుగా ఉంటాయి. ఇప్పుడు మా భార్య ఆడదే కదా నీ భార్య కూడా ఆడతాయి కదా మరి. మా భార్య ఆడదే కదా అవును. మా భార్య ఆడదే కదా. ఆడవారి కదా, నేను కూడా అవునంటున్నాను కదా. మరి నా పిల్లలకి ఇంత లేదా ఏంటా? నా భార్యకి ఇంత లేదా నీ భార్యకైనా నా భార్యకైనా ఈ సభలో ఉన్న ఏ స్త్రీకైనా బట్టలు మాత్రం కాస్త విసురుగానే ఉంటాయి. మా భార్య కాదు, చేసుకొని చేసుకుంటుంది. మా భార్య కింద నుంచి పైకి ఒకటే కింది నుంచి పైకి ఒకటి. పైన నుంచి కిందికి ఒకటే దాన్ని ఏం చేస్తారా? 90 నిండిపోయింది మా భార్య దిగితే ఫుల్లే ఫుల్లే ఉంటుందా? నీకు తెలీదా ఏది? అదే ఫుల్ 850 అదే నేషనల్స్ అంటారు చూడు నేషనల్స్. ఆ, ఏం నడతావు? ఫుల్లే ఆఫ్లే ఎవరు వేసేది? ఆయన్ని ఆఫ్ ఫుల్లో చివరిలో వచ్చుకుంటుందా మరి ఫుల్ అయితే తెగడమే ఏమి ఆడవాళ్ళు అంత పని చేస్తానా? ఎన్ని ఇల్లేరియా ఏ దుర్మార్గుడా, నువ్వు చేసేది నువ్వు చేసిన పని వాళ్ళ మీద చెప్పేసినా? సరేనయ్యా ఆ? అది మనకి అవసరం లేదు. ఎక్కడ మీద పోవడానికి సస్యశ్రమ మనకు ఏ కుదరం లేకుండా అన్ని కూడా తీసుకొచ్చినావుగా. నువ్వు ఎక్కడ మీద బయలుదేరి ముందుగా మొట్టమొదటిసారిగా తూర్పు వేసుకు తగిన ముందుగా. ఓయమ్మ ఓపా ఇల్లు పూలు పెట్టుకోవస్తాను. తగిన మనకు మంచిది కాదు, నమ్మకం మందులు. మరి దక్షిణ చేసి వచ్చి చూడము. ఇది తగిన అంటే కుమ్మరాన్ని కొత్తకుండా వేసుకొస్తా. బ్రహ్మాండమైన శివుడి పల్లకి ఎదురొస్తాను. అక్కడ ఈ తగినమే మనకు వచ్చిన తగిన నమస్కారం చేసుకొని వదిలిపెట్టి ఈ మాట నా మాట
యుద్ధం బయలుదేరమా? వదిలిపెట్టి అతి శీఘ్రం రావడం దేశం ఎంత నేను వచ్చాము కదా. మరి ఉత్తర దేశంలో మనకు సరిపడ్డ మంచి నమానతోడు ఉంటే తొందరగా నీకు విచారించుకున్నాం. మేము అదే నా మాట అన్నా ఉత్తరదేశం కావాలి కదా కావాలా ये बात कैसे ये मेटशेल सिम नेट मेटशेल ఎక్కడ తిరుగుతాయి చెల్లి వాణి నెల్లు ముళ్ళు నాటి గజారి వాణి వాణిక్ గురువాతమా వాణిక్ సంగమే ఎవరక్కడ అనేది గురువాయ్ అంతే నీ యొక్క తబలాగా అబద్ధపడతావు వాణి వానకి ఇలాంటి ఎవరక్కవా వాణి గజారే నా అర్మాయిచ్చు ఈయన భాష కొంచెం అర్థమైందా వాడికి తెలుగు రాదు तू बात करती है अरे बात कर लो వాళ్ళు చెప్పేది నాకే రాదు వాడు కేరళ మనిషి ఏమైనా మాట్లాడుకోవచ్చు తిట్టాగా వాడికి అర్థం కాదు మన తెలుగు
నా సిగ్గులో వాడిని తెలుగు తెలుగు మాట్లాడు వల్లే రాదు ఉంటా గజరే తెలుగు మాట్లాడు కావాలి నోటి మీద దగ్గర రెండు పనులు ఊడిపోతాయి గురువాయ్ 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 తెలుగు మాట్లాడవా వాడికి తెలుగు రాదు నువ్వేమైనా మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడి ఇబ్బందిలే ఇట్లా ఆపడా చూడు కాళ్ళు పుట్టు ముక్కి మీద 30 ఏళ్ళు పడతాయి పునికి 40 ఏళ్ళు పడతాయి నోటి మీద నాకు తెలుగు అనుకునేవా ఎంతమంది పుట్టావా మొండమోగులు పుట్టావా యాభూరుగా పుట్టావా అది నాకు బాధ లేదురా ఇంతమంది ముందే పుట్టు ముక్కు మీద 30 ఏళ్ళు కొట్టి ముక్కు తట్టుకుంటుంది ఏమిరా నిజంగా వాడి కోపంలో ఏం పోయేది అర్థం భద్రంగా మాట్లాడు అబ్బాయి పోయింది బా వాడు అడిగినంతావు వాడికి సందర్భాలు పెరిగేస్తావు నాకు ఇప్పుడు పెడతావా భద్రంగా మాట్లాడాకండి ఈ ఊర్లో వెళ్ళిగా సరేపా నమస్తే ఏం పని చేస్తారు నేనే వ్యాపారం ఎద్దు వ్యాపారం ఈ దేశంలో ఒక కాదు ఎద్దులు చెప్పు బాబు ఎద్దరికి వచ్చావా ఇది వచ్చే ఉన్నాయి వాసెత్తులు వాసావులు అంటే కొమ్ములు వాటికి అన్ని బోడియే బోడి అంటే వాసియా వాటికి ఎలా కింద జంగ జంగ అలాంటి మాకు అవసరం లేదు మాకు ఎదురు కుదిరితే 8,000 పెట్టాలి మరండి 8 లక్షలైనా 2 కోట్లైనా పెట్టాలి రామలక్ష్మణ మాదిరి మంచి చేసుకోవాలే కావాలి అటు ఎదురుగా చిత్తూరు పోవాలి ఈ దేశంలో లేవా ఏమన్నా ఉత్తర దేశంలో మనకి సరపడ మంచిగా మనకు కూడా మొదలైనది మరి ఉత్తర దేశం ఎద్దలు లేరు మొదలుపెట్టి ఏ దేశం ఎద్దలు లేరు లేరు ఉత్తర దేశం మన అది శీఘ్రంగా మరి ఈ తూర్పు దేశంలో మనకు సరిపడ్డ మంచి నమ్మానికి వాళ్ళు ఉంటే కొందరు గడికి విచారించుకున్నాం ఎక్కడైనా అడిగి విచారించబడ్డాం నేను మాట్లాడిన వాళ్ళు రెండు మంజలు 4 కొమ్ములు 8 కాళ్ళు 2 తోకలు చెప్పాలా మంచి నమ్మానికి వాళ్ళు కావాలని చెప్తున్నా మంచి నమ్మానికి వాళ్ళు ఎదురు ముందు డబ్బులో ఎంతైనా పర్వాలేదు ఎన్ని వేలైనా పర్వాలేదు అవునయా ఎన్ని లక్షలైనా పర్వాలేదు మంచి నమ్మానికి వాళ్ళు కావాలి నేను మాట్లాడిన మాట వెళ్ళి తొందరగా
చెక్కేస్తావు ఎవరిని మాట్లాడుతున్నాడు? ఎవరిదో వాళ్ళు ఎంత చూడు ఎంత ఇక్కడే చూస్తాడా? నేను ఇక్కడ సంస్కారం లేదు ఊరికి వచ్చానని చెప్పి మాట్లాడుతున్నా ఏమనుకుంటా నేను హీరో హీరో హీరోవా హీరో పరమాత్ హీరో కదరా పరమాత్ ఏం పుట్టుక పడకండి. పడుకున్నారా? మనమంత పనులేదున్నాయే. మనం నీటికి అత్తుకోవచ్చు కదా. పెట్టుకుంటే ఎండిపోతే నీళ్ళు చేస్తే గమగమ్మ గమ్మ వాసన వస్తుంది. ఎవరు లవ్ చేస్తారు లవ్ 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 ఏం తెలుగురా పడకండి సరే ఇక్కడ చూసి మాట్లాడు. ఏమే నాకల్లా నువ్వా ఎవరికి ముసలాన్ని పెడతావా? ఆయన పెడతానంటా నువ్వు. అమ్మా ఇష్టం నేను కొడితే పైన కొడితే ఈయన కింద రాస్తుందా? కనెక్షన్ ఉంటుందిగా, దానికి నరం కనెక్షన్ ఉంటుంది. నరం కనెక్షన్ ఉంటుందిగా. అబ్బాయి పక్కన ముట్టుకుంటున్నా ఏమైంది పెద్ద? అబ్బా దాని మాట కడుపు కాలిపోతున్నా ఏమైందయ్యా? అబ్బా ఏమైంది? అబ్బా ఎద్దల పని మేపైనా కొడుతున్నా గడ్డి లేదు చెరుకులు పుడిచే చెరుకులు ఉగాది ఎండకాలం గిడ్డి లేదు. బాత్రూమ్ కాడ చెరుకులు పుడిచే బాత్రూమ్ కాడ మళ్ళీ జరిగినాయి చెరుకులు నరికినా తిరిగింటా చూడు చేసినా నీ అక్క సతపట్టినాడు కదా. ఇంతలో చెరుకులు అవి కూడా గద్దలా పోసింటావు. చెరుకులు నరికి గుండ్రలో ఏం పెడతానే ఎందుకు ఇట్లా పెడతాను? ఎదురొట్లు పెడతానే కర్రం 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 నలుగుతానే చెరుకు అని చెప్పేసి పెట్టినా మొదలు కొరికేది అయ్యో ఎంత అన్యాయం చేసుకున్నావు. పెద్ద ఇబ్బందులు పడతాను. ఆ చేతి నరం ఆడికి పోయింది కాబట్టి ఇబ్బంది పడతా ఉంటాడు. సరే ఉండవు. నేను చూస్తే నాకు కూడా బాధ వేస్తుంది. ఎవరి బాధ తిరిగి నీ పరిస్థితి ఎట్లా? ఏమే పోయినాం పోయినాం దీంతోనే పద్ధతి దీనికి అది దీంతోనే కర్మా చేసింది నా కొడుకురా. పురుగు చేసి పట్టేది అన్ని లేకుండా పోతాడు నువ్వు చేసి అడుక్కునే మంచి కింద నిలబెడతాను. ఇక ఎంతమంది ముసురు ఎదుగుతుందిరా నీకు? నువ్వు వెళ్ళడానికి వచ్చేవాళ్ళా సకరంగా మంత్రకాల చూడు. ఏంటి? మా నేను ఎవరు తెలిసినా వాళ్ళు కూడా పట్ట మీద రావుడి కింద గుమ్మస్తాను. నువ్వా ఎవరు వచ్చారు నేను మా రెడ్డి వచ్చిన మీ దగ్గరికే ఏదైనా మీ దుర్దేశంలో మంచి నమాజ్ పడదామని అడగడానికి వచ్చాను. అసలు నీ అక్క రెండు పిలుచు నీకే నీ అక్క నడుపుతా పిలుచు దగ్గర మంచి కాడ కొంచెం కూడా విశ్వాసం లేక రెడ్డి ఎవరు అనుకున్నావాయన? వాళ్ళు కూడా పట్ట వెళ్ళే పేరు పెక్కాదికల పెదరావురెడ్డి. పెద్దరావురెడ్డి అయితే నా పీసులు నాగరెడ్డి పేదలు చెప్తా నేను మల్లూరులో మల్లూరులో గంగమ్మ ఎత్తుకొని ఎగరగా మొక్కబడి చెందా నువ్వు ఎవరు చూసి ఎవరు గంగమ్మ నెచ్చిన పెట్టుకొని చెట్టు కూర్చొని వెరగాలి చెప్పాను కదా ఆయన వేరు ఈయన వేరు. అవునా పాల్గొండ పట్టమేలే పేరు పెక్కాదికల పెదరావురెడ్డి కాబట్టి పెదరావురెడ్డి మా పాల్గొండ పట్టణంలో ఈయనంత పెద్దలా ఈయనంత సావుకారు లేడు. ఆయన గురించి నీకు తెలీదు. ఆయనతో మాట్లాడు. నవడకరయ్యా నవడకరయ్యా నవడకరయ్యా
దగ్గరికి రా. దగ్గరికి రా. ఎవరు అనుకున్నావు? ఇటు కొడితే రెడ్డి కూర్చుంటాను నేను. ఎందుకు రారు? చూడు, మర్యాదగా మాట్లాడు. ఆయన పట్టుకుంటే నరం లేసిందా మొదటి తగ్గొడతా. ఇప్పుడు రెండు కాళ్ళు నరికారు. జీవితంలో దాచుకుంటాను నేను. నమస్కారం అందరూ. నా భగవంతుడు ఏయ్, భగవంతుడా. ఆ, నీ యొక్క పాదాలు ఓయ్, నా యొక్క పాదాలకా? నీ యొక్క పాదములకా నా యొక్క పాదాలు పెడతావా? మీ అక్క పాదాలకి పెడతాయా? మీ అక్క పాదాలు సంతోషరా బకలు బకలు పోయిన దగ్గరికి రా. నీ పేరు జగా. ఓయ్, ఏంటిది? ఇదే మెరకాయ నెలకాలు నరికేది కాదు. అయితే ఇది బట్టం కత్తి ఇది. నేను ముడ్డి దాని కూర్చుంది నారా? ఆ, మాట్లాడు. మెరకాయ నరికేది ఏం పేరు నీ పేరు? నబీదినియా ఆ, ఏం పేరు నీ పేరు? లడ్డీ బుద్ధి. ఓయ్, నబీదినియా ముందుకు పెట్టు. ఇంకా నీ బెల్లాన్ని పెట్టు, నీ బిడ్డలకి పెట్టు, నీ ఐడి పిల్లలు పెట్టు. కామర్చిన కొడక నీ పీ మరిచి తింటాడు. ఏం పని చేస్తావు తెలుగుదేశంలో? వ్యాపారం ఏ వ్యాపారం చేస్తావు? చేతి పని అంటున్నావు. ఓయ్, ఓయ్, కాదురా, తూర్పుదేశంలో వచ్చిన వారు కోళ్ళ మీద తిరుగుతాయో? చర్చాలు కాదురా, మంచి నమ్మాలి కోళ్ళ. ఏం చర్చ? గడ్డి పైకి అరుస్తుంటాయి. అటువంటి మాకు అవసరం లేదు. మంచి నమ్మాల కోళ్ళు కావాలి. పరమదేశం దొరుకుతుంటావా? మనం వచ్చిన విశేషం ఏమిటో ఉత్తరము దక్షిణము తూర్పు ఈ మూడు ప్రదేశాలు తిరిగి విచారించినా ఎందులో కూడా సరిపడ్డ మంచి మాటలు ఎక్కడా కనిపించలేదు, మరి ఎక్కడా కూడా దొరకలేదు. మరి మిగిలినది పరమట దేశం ఒక్కటి. ఈ పరమట దేశం కూడా ఎక్కడ వెళ్తుంటామంటావా? రాటి కష్టములు రావు కదా, రాటి కష్టములు కలగవు కదా. మన శీఘ్రంగా బయలుదేరమా? వదిలిపెట్టి మరి పరమ దేశం వెళ్ళి మధ్యలో పాగేటి ముందుకు వచ్చాము. ఏం మాట్లాడారండి పాగేరు? ఈ మధ్య పాగేట్లు మనుషులు తక్కువ ఉన్నాయా? మునిపికలు బాల్చాపలు మాలకొడతలు ఓరండి ఓయమ్మ ముసిలి గుడియో నా కుర్చీలో ముసిలి ఆడ ముసిలి గుండె అనుకోలే ఆ ముసిలి కొట్టినా నేను ఎందుకోక ఇక్కడ గొంతు కూర్చోను. ముసలి కాదు, ముసలి వాళ్ళు ఈ ముసిలిలో చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తావేలు ఉంటాయి, మరి ముసలు కూడా ఉంటాయి. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ బాగేసుకుని ఈ నైట్ ఇక్కడ పాలించి ఉదయం లేచి మన పరమదేశం ఎంత లేరు పోయినచో మనకున్న కష్టములకు తొలగి మనకి ఎంత లేరు కుదురునేమో. అది శీఘ్రంగా ఈ పాగేటువంటి కూడా ఆరంభించదమా? జగజగ
ఎండగంట పడేరా ఆ పక్కది, నీడకు నిలువ పడేరా ఈ పక్కది, మనసుకు మధ్యలో పడేరా మళ్ళా మధ్యలో పక్కేస్తున్నావే. అది గాలి తోడడానికి, వెలుతురు కొట్టడానికి గాలి కిటికీ అంటారు. నీ తెలివే తెలివరండి. మరి అసలు ఎందుకు ఆరంభిస్తుంది మరి ఈ పాగేరు అతను ఇక్కడ కనిపిస్తున్నది పావుగొండపట్నం. ఆ పావుగొండపట్నంలో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బిరెడ్డి ఉంటాడు. సుబ్బిరెడ్డి అతని దగ్గర 5,000 ఆవుల మంది ఉండొచ్చు. కానీ తనుండే ఉన్నాడు, లేకపోతే ఉన్నాడు. మీరు ఎవరుంటారు? డాడీ ఏమి సినిమాకు మీ చెంగమ్మ చేసుకుంటావా? మీ చెంగమ్మ డ్యూటీ జాయిన్ చేసుకుంటానంటావా? సినిమా విన్నావా? అయ్యయ్యో ఏం సినిమా విన్నావు నైనా? మా అమ్మజంగా మా అమ్మజంగా కొడుతురా? మా అమ్మ నీకు అవగాహన నీ అక్క మళ్ళీ మా అమ్మజంగా అంటాడా? మళ్ళా మా అమ్మజంగా అంటాడు. యమజంగా నన్ను పిలిచింది ఇక్కడ ఎవరు పిలిచిందంటావా? అడుగుతా ఉండు. గురప్పునే కదా? కాదు మా నాన్న. నువ్వెవరు? వాళ్ళ కొడుకును. సరే నీతో పని లేదు. మీ నాన్న నాకు మా డాడీ నీ గురించి అడుగుతాను. మాట్లాడు మా డాడీ. సరే నేను మాట్లాడతా పో. మీ నాన్నతో పెద్దానా ఓ పెద్దానా సర్రాపు గురప్పు నువ్వేనా? ఏం మాట్లాడతావా? వచ్చి రాత్రికి సారాయి జాయినా అంటావా? అంటావా? ఏం మాట్లాడతావా? పెద్దానా మాది వాలుగుండ నా గొట్ట కొడతావా? అంటే నా ఓసి నీ ఓసి లేకన్నా గొట్ట కొడతా. పెద్దానా మాది వాలుగొండ మెట్టు సభా సభా సభా
తప్పు చేశారా నన్ను పెట్టుకోబడతారా పెద్దాయనా నీ కొడుకునే పిలిచి నీ కొడుకును మళ్ళా కొడతావా నేనేం తప్పు చేశారా ఏం మాట్లాడు నీ మందులో మంచి నమ్మాను కొడుకు చెప్పు కోడలు ఈయనకేమో సాగు తీరినట్టుగా నేనేమన్నా ఇప్పుడు కోతలు కట్నం వచ్చిన చూసినా ఈయనకి నా కోడలు కావాలంట చూడు నా కోడలను చేసుకుంటావా నాకెందుకురా స్వామి కుమారా డాడీ మరి నీ అమ్మ బడి నువ్వు కాక ఏమి? వాడు నా కోడలు నడుస్తారా ఏమయ్యా? నమస్కారం అబ్బా మీ నాయనకు మా డాడీకి చెవులు ఎంటున్నావు? ఇంత ఎట్ట ఏగిచ్చినావు నాయన నువ్వు ఏం చేస్తాం? పెద్దాయనా అందులో మంచి నమ్మాను కోడలు చెప్పాను ఓలే నా కోడల కోసం వచ్చినామంటాడు మీ నాయన డాడీ ఆయన వచ్చింది నీ కోడల కోసం కాదంట అమ్మాయి కోడలు కావాలంట ఎదరుకా అయ్యయ్యో అప్పుడా ఓ ఎదరికి వచ్చావా నాయనా ఓ పెద్దాయనా కొడక ఆ, నా కొంచెం శివుడు కొడక శరీరంలో చెవిటి కింద పెట్టి బాగా తింగినారు కొడక నువ్వు ఏమో నలుగురు కొడక ఏమనుకోలే కొడక పెద్దవా నువ్వే వాళ్ళు కూడా పట్టణం ఇది ఆ, మీ ఇంటి బాగుంటాడా నాయనా బ్రహ్మాండంగా ఉన్నాడు పెద్దాయనా మీ ఇంటి నేను ఏడేళ్ళ వయసులో చిన్నగా పలికి నేత్రం ఉండే ఉన్నాయి మా రెడ్డి నువ్వా ఆటలాడుకుంటే పద్దెనిమిది లేచిపోతే ఆ, మీ రెడ్డి బేరం నా నోట్లో పెట్టేది నా బేరం ఆయన నోట్లో పెట్టేది ఆయన చెప్పేది నేను చెప్పేది కొడక పెద్దాయనా ఏం మాట్లాడుతున్నావు ఏం బెల్లమయ్యా గతి బేరం తీసుకుంటే చెరువు చెప్పు రాకుండా నా బేరం ఆయన